పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. పార్వతీపురం మండలం రామిరెడ్డి వలస గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రావాల్సి ఉంది. ఈ తరుణంలో విగ్రహం దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అందంగా రేపు 2000 మందితో చేద్దాం. అప్పుడేమో రాత్రి అంతా టెర్రరైజ్ చేయడం ఏంటండి. ఒక విలేజ్ లో వచ్చి రౌడీ పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. పార్వతీపురం మండలం రామిరెడ్డి వలస గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లన్నీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ రావాల్సి ఉంది. అయితే ఈ తరుణంలోనే విగ్రహం దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నల్ని ఈరోజు చూసుకున్నట్లయితే పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు ఇప్పుడు మరోసారి బయటపడింది. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే బోన్ల విజయ్ చంద్ర ఉన్నారు, విజయ్ చంద్రకి అగెనెస్ట్ గా ఎప్పటి నుంచో ద్వారపురెడ్డి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆ వర్గం కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. గతంలో కూడా ఈ అంశం పైన అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అధినేత చాలా సార్లు ఇద్దరిని మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ వర్గపోరు ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్లయితే ఏదైతే పిన్నింటి రామిరెడ్డి వలస అనే ఒక గ్రామం ఉంది పార్వతీపురం మండలంలోని, ఆ మండలంలో అక్కడ ఏదైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ద్వారపురెడ్డి జగదీష్ వర్గం ఏర్పాటు చేసింది. అయితే దీన్ని ఈ రోజు శంకుస్థాపన చేయడానికి, ఈ రోజు ప్రారంభోత్సవం చేయడానికి ఆయన రావడం జరిగింది. వస్తుండగా ఈ వివాదం మరో వర్గం ఏదైతే ఎమ్మెల్యే బోన్ల విజయ్ చంద్ర వర్గం దీన్ని అపోజ్ చేసింది. అపోజ్ చేసిన వెంటనే ఈ గ్రామస్తులందరూ కూడా ఒకసారిగా వాగ్వాదానికి దిగారు. అయితే దీనికి చివరికి జగదీష్ ని ఈ రోజు కాదు తర్వాత క్రమంలో ఎప్పుడైనా ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకుందాం అనేది గ్రామస్తులు కాస్త సమావేశమై పూర్తిగా వాగ్వాదానికి దిగి ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనిపైన జగదీష్ ప్రారంభోత్సవానికి వస్తుండగా ఈ సమాచారం తెలియడంతోనే పూర్తిగా జగదీష్ దీన్ని మళ్ళీ ఏదైతే ఈ వర్గపోరుని మరింత తారస్థాయికి చేరుతుంది కావున ఆయన వెనుదిరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గ్రామస్తులు ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఈ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే ఎమ్మెల్యే కాదన్నారు. అందుకనే మేము ఎమ్మెల్యేని వ్యతిరేకించి జగదీష్ దీనికి ఇన్వైట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా వర్గపోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఇది రేపు రానున్న కాలంలో ఎలా ఉంటుంది అన్నది గ్రామంలో ఒక ఆందోళన నెలకొంది. ఇప్పుడు పోలీసు పూర్తి భద్రత మధ్య ఆ గ్రామం ఉందని చెప్పొచ్చు. పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని భారీగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. నల్ని రైట్ వెంకట్, థ్యాంక్ యూ.